ముఖ్యమంత్రి ఇంటిపై ఐటీ దాడులు, సిక్కో ఐటీ దాడులు, సిక్కో ఐటీ దాడులు, సిక్కో ఐటీ దాడులు. సండే కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపై ఐటీ దాడులు. సిక్కో నిజాయితీ పరులపై ఈడీ దాడుల, సిక్కో నిజాయితీ పరులపై ఈడీ దాడుల. నిన్న కేరళలో మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ ఇంటిపైన, ఆయన బంధువుల ఇంటిపైన కర్నూలు, త్రివేంద్రం తదితర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరికి భాగంగా ఈడీ ఈ దాడులు నిర్వహించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు సిపిఎం మీద కావచ్చు, రేపు ప్రజాతంత్రవాదుల మీద, లౌకికవాదుల మీద ఒక పథకం ప్రకారం సిపిఎం ప్రతిష్టను దెబ్బకొట్టడానికి, వామపక్ష ఐక్యతను దెబ్బకొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నది. దేశంలో బీజేపీలోనూ కూటమి ప్రభుత్వాలు వాళ్ళ పార్టీల్లోనూ అనేక మంది అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళ మీద మాత్రం ఎలాంటి దాడులు జరగట్లేదు. మన రాష్ట్రంలో కూడా ఉన్నారు అందరికీ తెలుసు అవినీతి పరులు, వాళ్ళ మీద ఎక్కడా దాడులు జరగటం లేదు. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ హెరాల్డ్ పత్రికలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆయన గురువింద గింజ సామెతలాగా ఎన్నికలకు ముందు వెళ్ళి మోడీని రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, విజయన్ ఇళ్ల మీద ఎందుకు దాడి చేయటం లేదని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ రాహుల్ గాంధీ నడిపాడు. అంటే ఈరోజు వామపక్షాలను దెబ్బ కొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ కూడా కొమ్మక్కై కూటమితో చేతులు కలిపి కాంగ్రెస్ ఈరోజు ఈ రెచ్చగొట్టుడు కార్యక్రమం పాల్పడింది. ఎలాంటి ఆధారం లేదు. ఆ మైనింగ్ కార్పొరేషన్లో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఈరోజు ఈడీ పథకం ప్రకారం దాడులు చేయటం అనేది వామపక్ష ఉద్యమాన్ని ఇలాంటి పద్ధతులతోటి బెదిరిస్తామని కానీ, దెబ్బతీస్తామని కానీ, విచ్ఛిన్నం చేస్తామని అనుకుంటే అది కలలో మాట. మరింత బలంగా రేపు కేరళలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపడతాయి. ఈరోజు తాత్కాలికంగా బీజేపీకి కొన్ని పనులు జరగవచ్చు, కాంగ్రెస్ అధికారంలో రావచ్చు, వామపక్షాలు ఓడిపోవచ్చు. ఈ గెలుపోవటంతో నిమిత్తం లేకుండా ప్రజాభిమానంతో తిరిగి మరలా కేరళలో ఎర్రజెండా ఎగరేయటం అనేది ఖాయం. దాన్ని సహించలేనటువంటి వాళ్ళు వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికి, పార్టీలను దెబ్బకొట్టడానికి ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అందువల్ల దీన్ని అందరూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులు అందరూ కూడా, లౌకికవాదులు అందరూ ఈ దాడులను ఖండించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాని నిరసనగానే ఈరోజు ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతా ఉంది. అది ఈడీ కాదు, మోడీ శాఖ. మోడీ చేతిలో, కేంద్ర ప్రభుత్వ చేతిలో పనిముట్టుగా ఈడీ, సిబిఐ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మారిపోయినాయి. పినరయి విజయన్ గారి మీద దాడి చేయటం, ప్రజాస్వామ్యం మీద దాడి, పౌర హక్కుల మీద దాడి, ఇది నిరంకుశమైన దాడిని అందరూ ఖండించాలి. ఈడీ అదానీ మీద దాడి చేయదు, కేంద్ర ప్రభుత్వం అంబానీ అవినీతి మీద దాడి చేయదు. వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయటానికి అమెరికాలో అదానీ మీద కేసు వస్తే దాన్ని ఉపసంహరించడానికి ట్రంప్ గారితో మోడీ గారు మాట్లాడారు. అవినీతిని కాపాడటం బీజేపీ పని. బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం. కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయి బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళ యొక్క దాన్ని రద్దు చేసి ఉపసంహరించి వాళ్ళ బ్యాంకుల్ని లూటీ చేసిన వాళ్ళ యొక్క రుణమాఫీ చేసినటువంటిది ఇది బీజేపీ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి అవినీతిలో పట్టుబడ్డాడని మోడీ ప్రత్యక్షంగా చెప్పిన ఇవాళ ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. మరి ఆయన అవినీతి ఏంటి? అస్సాం ముఖ్యమంత్రి అవినీతి ఏంటి? బీజేపీ అంటేనే వాషింగ్ మిషన్. వాళ్ళందరినీ అవినీతి పరులు శుద్ధి చేసి బీజేపీలో చేర్చుకోవటం కాదు, బీజేపీలో చేరగానే శుద్ధి అయిపోతారు. గనులు మింగేసినటువంటి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ. ఈ అవినీతి పరులందరినీ చేర్చుకున్న బీజేపీ ఇవాళ అవినీతి పేరుతో విజయన్ గారి మీద దాడి చేయటం దుర్మార్గపూరితమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయలు అవినీతిలో మునిగి తేలినటువంటి నాయకుల మీద ఈడీ, సిబిఐ మౌనం వహిస్తుంది. నిజాయితీ పరులుగా బీజేపీ మీద పోరాడుతున్న వాళ్ళ మీద కేసులు పెడతారు. మరి దీంతో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విజయన్ మీద ఈడీ దాడులు ఎందుకు చేయలేదని బీజేపీని ప్రశ్నించారు. ఇదేనా లౌకిక పార్టీగా చెప్పుకునే పార్టీ చేయాల్సిన పని? దీన్ని బట్టే వాళ్ళ కుమ్మక్కు అర్థమవుతోంది. ఆయన దేశంలో
ఒకవైపున కేజ్రీవాల్, ఇంకొక వైపున స్టాలిన్, ఇంకొక వైపున తేజస్వి యాదవ్, ఇంకా అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ దాడి చేశారు. జన్జీపే ఇవాళ కాక్రోచ్ జనతా ఇంకా రకరకాల పేర్లతో ఆన్లైన్లో కూడా యువత తిరగబడతా ఉన్నారు. అట్లాగే పేపర్ లీకేజ్తో యువత అంతా అసంతృప్తిలో ఉన్నారు. వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న కుట్ర. ఈ ఆటలు సాగవు, ఈ కుట్రలు సాగవు. వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు దీన్ని తిప్పికొడతాం. బీజేపీ అవినీతి, మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాల మీద పోరాటం కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా సాగిస్తాం, మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం. పినరాయి విజయన్ గారి ఇంటి మీద, వాళ్ళు కుటుంబాల మీద దాడులు జరిగాయి. దాదాపు గంటల తరబడి దాడులు చేస్తే చివరికి ఈడీ ఏమీ దొరకలేదనేది చెప్పాల్సిన స్థితి వచ్చింది. అంటే రాజకీయ కక్షతోనే ఇది జరిగిందనేది స్పష్టం. ఎందుకంటే మతోన్మాదం మీద ఈ దేశంలో లెఫ్ట్ పార్టీస్ ఏదైతుందో, కేరళ కేంద్ర బిందువుగా ఏదైతుందో దాన్ని బలహీనపరిచే ప్రక్రియలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. ఈ దేశంలో మనందరూ తెలుసు, ఎవరు లొంగకపోతే ఈడీ లేకపోతే ఈసీ రకరకాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది పచ్చి దుర్మార్గం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం. అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో కేరళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఈడీ ఆఫీసులో కూర్చొని బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కై ఈరోజు దాడులు జరిపారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదే కాదు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. బెంగాల్ సీఎంగా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కానీ, అస్సాం ముఖ్యమంత్రి కానీ అన్ని పేపర్లో కానీ లేదు మీడియాలో కానీ వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి యంత్రాంగం ఈరోజు బీజేపీలో ఉంది. అదే కాదు, బ్యాంకులు ఎగ్గొట్టే వాళ్ళకి దేశాలు ఇచ్చి ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ దేశంలో లూటీ చేస్తున్న అదాని అంబానీ ఆస్తులు కాపాడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏ సందర్భంలోనూ ఈడీ లేదు. చివరికి హోమ్ మినిస్టర్ గారి కొడుకు కూడా ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఉందో కోట్లాది రూపాయలు అడ్డంగా సంపాదించారనేది అనేక పత్రికలు వచ్చేది. వాళ్ళందరి మీద మాత్రం ఈడీ దాడులు చేయదు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం ఈడీ దాడి చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే కలిసి వస్తారో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఇదేదో ప్రారంభం అనే దగ్గర అనుకుంటున్నారు. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరి లిస్టులన్నీ మన దగ్గర కాదు, అనేక పత్రాలన్నీ ఈడీ ఆఫీసులో ఉన్నాయి. వాళ్ళు రక్షించుకోవడానికి ఈరోజు మనకు తెలుసు, ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టడానికి ఈరోజు కేరళ విజయన్ మీద దాడి చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవహారం చేస్తే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాము.